శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 6వ అధ్యాయము దీపదాన మహత్యము. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు వనభోజన మహత్యాన్ని వినిపించిన తరువాత దీపదాన మహత్యాన్ని వివరించడం ప్రారంభించారు. రాజా, కార్తీక మాసంలో పాలు, పెరుగు, వెన్న, తేనె, నీటితో నేర్పరిచిన పంచామృతాలతో శ్రీ మహావిష్ణువునకు భక్తితో అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటితో అభిషేకం చేసిన వారు 10,000 అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందిన ఉత్తమ గతికి చేరుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిదినం సాయంకాలం విష్ణు సాన్నిధ్యంలో దీపారాధన చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిదినం ప్రతి చక్కగా చేసి వత్తి చేసుకుని బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలతో నేతిని పోసి వత్తి వేసి దీపం వెలిగించి ఆ దీపపాత్రను వేదవేత్త అయిన బ్రాహ్మణునకు దానం చేయాలి. ఈ విధంగా నెల అంతా చేసి నెల చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందు బంగారు ఒత్తు వేయించి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను వత్తిని ఉంచి దీపముతో యోగుడైన బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి. అనంతరం బ్రాహ్మణ సమారాధనం యథాశక్తిని అనుసరించి చేయాలి. ఆ విధంగా బ్రాహ్మణునకు దీపదానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపస్సు భావహం దీపదానం ప్రదా స్వామి శాంతిరస్తు దామమః అని శ్లోకరూపంలో కానీ అన్ని విధాలైన జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలుగజేసేది అయిన దీపదానం చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక అని చెబుతూ దానం చెయ్యాలి. పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ విధంగా దీపదాన వ్రతం పూర్తి చేసిన వారు మోక్షాన్ని పొందుతారు. మానసికంగా కానీ వాచికంగా కానీ తెలిసియో తెలియకయో చేసిన పాపాలన్నీ దీపదానం వలన తొలగిపోతాయి. ఈ సందర్భములో బహుపురాతనమైన ఇతిహాసం ఒకటి ఉన్నది, చెబుతాను విను. పూర్వకాలంలో ద్రావిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు సంతానం కానీ బంధువర్గం కానీ లేకపోవటం వలన, జీవితానికి ఆధారం లేకపోవటం వలన యాచన వృత్తి వలన జీవిస్తూ ఉండేది. ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం వల్ల, నలుగుపిండ్లు విసిరి పెట్టడం వల్ల మొదలైన దాసీ పనులు చేస్తూ ఆ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ దానిని వృద్ధి చేసుకుంటూ వస్తోంది. ఆమె ఒకనాడైనా శ్రీమన్నారాయణుని పాదారవిందాల్ని ధ్యానించలేదు. విష్ణు కథలు విని ఎరుగదు. పుణ్యతీర్థ క్షేత్రాలకు పోయి ఎరుగదు. ఆమె ఈ విధంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు. తల్లి, నా మాట విను. నీటి బుడగలా నశించిపోతుంది ఈ దేహం. శాశ్వతం కాని ఈ శరీరాన్ని నీవు శాశ్వతం అనుకుంటున్నావు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కర్మ ఒకటే వెన్నంటి వస్తుందనే సత్యాన్ని గ్రహించి సత్యస్వరూపుడిప్పుడు సకల భూత దయాపరుడు అయిన భగవంతుణ్ణి ధ్యానించు. మరో ధ్యానం లేకుండా భక్తితో కార్తీక మాస స్నానం చేసి మహావిద్వాంసుడైన బ్రాహ్మణులకు దీపదానం చేయి అని ఈ విధంగా హితోపదేశం చేసి అక్కడకు తూర్పు దిక్కుగా శ్రీరంగపట్నం బడిలిపోయాడు. ఆ బ్రాహ్మణుని మాట ప్రకారం కార్తీక వ్రతం చేయటానికి సంకల్పించుకున్నది ఆమె.
కార్తీక మాసంలో సూర్యోదయమున స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి దీపదానము చేసి బ్రాహ్మణుని వల్ల పురాణం విని మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన గావించినది. ఆమె కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేసినది. అందువల్ల ఆమె అనారోగ్యానికి గురి అయి చలి జ్వరంతో బాధపడి ఆయువు తీరటం వలన మరణించి స్వర్గము పొందినది. అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఇందు ఏ విధమైన సందేహమూ లేదు. ఈ విషయాన్ని నాకు సదాశివుడు పూర్వం వివరించాడు. ఈ రహస్యాన్ని నేను నీకు చెప్పాను. దీపదానం వలన సంసార బంధాలు తొలగిపోతాయి, సత్యపదం ప్రాప్తిస్తుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి 6వ అధ్యాయము సంపూర్ణము.